ఒకప్పుడు డాన్ అంటే కాకలు తీరిన మగ రౌడీలే గుర్తొచ్చేవారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఖాకీలకే సవాల్ విసురుతూ నేర సామ్రాజ్యంలో లేడీ డాన్లు పేటరేగిపోతున్నారు. గంజాయి నుంచి గ్యాంగ్ వార్ల వరకు, భూ కబ్జాల నుంచి హత్యల వరకు ఏపీలో ఇప్పుడు లేడీ డాన్ల హంగామా మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్ లో నేర సామ్రాజ్యం రూపురేఖలు మారుతున్నాయి. అరాచకానికి అడ్రస్ గా మారుతూ సెటిల్మెంట్లు, దందాల్లో మహిళా డాన్లు బరితెగిస్తున్నారు. విశాఖ నుంచి మదనపల్లె దాకా వీరి నెట్వర్క్ విస్తరించింది. తాజాగా మదనపల్లెలో ఓ లేడీ డాన్ చేస్తున్న అరాచకాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతో నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూములను ఆక్రమించిన ఈమె ఇప్పుడు రూటు మార్చి అధికార పార్టీ నేతల పంచన చేరింది. మదనపల్లె జిల్లా కేంద్రం కాబోతూ ఉండడంతో భూముల రేట్లు పెరగడం గమనించి కిరాయి రౌడీలతో యజమానులను బెదిరిస్తూ వివాదాస్పద భూములను తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే 13 కేసులు, రౌడీ షీట్ ఉన్నా ఆమె ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. బాధితులు ఏకంగా సీఎం ను కలిసి మొరపెట్టుకోవడంతో పోలీసులు ఆమెపై పీడీ యాక్ట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వైట్ కాలర్ జాబ్ వదిలేసి డాక్ వరల్డ్ లోకి అడుగుపెట్టింది గాదె రేణుక అనే మాజీ టెక్కీ. బీటెక్ చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఈమె ఈజీ మనీ కోసం గంజాయి డాన్ గా మారింది. అనకాపల్లి పోలీసులు గంజాయి కేసులో 8 మందిని అరెస్టు చేయగా అందులో ఈమె కూడా ఉంది. తనకంటూ ఓ లేడీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని గంజాయి స్మగ్లింగ్ రాకెట్ ను గుట్టుగా నడిపిస్తోంది. శుక్రవారం గంజాయి కేసులో పట్టుబడడంతో గాదె రేణుక నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. రేణుక పాత నేరస్తురాలని, ఆమెపై 4 గంజాయి కేసులు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులోనైతే పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. ఆ మధ్య తన అక్రమ గంజాయి వ్యాపారానికి అడ్డుపడుతున్నాడని సిపిఎం నేత పెంచలయ్యను హత్య చేయించింది అరవ కామాక్షి అనే లేడీ డాన్. గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు కామాక్షిని, ఆమె గ్యాంగ్ ను కటకటాల్లోకి నెట్టారు. అంతకు ముందు మరో లేడీ డాన్ అరుణ అక్రమాలు ఏపీలో సెన్సేషనల్. హత్యలు, కిడ్నాప్లు, దౌర్జన్యాలు ఇలా అరుణపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. గ్యాంగ్స్టర్ శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉంటూ బయట గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడేది. చివరకు ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెడుతోంది. ఇలా ఒక్కొక్కరి నేర చరిత్ర చూస్తుంటే ఏపీలో మహిళా నేరగాళ్ల నెట్వర్క్ ఎంతలా వేళ్లూనుకుందో అర్థమవుతోంది. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.